హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా గట్టి షాక్ ఇచ్చారు. ఆ షాక్ ఏంటి అనంటే, గతంలో అంటే దాదాపు 2, 3 నెలల కిందట సరస్వతి భూములని చెప్పి పల్నాడు ఏరియాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని భూములైతే ఉన్నాయి. ఆ భూముల మీదే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ భూములకి షర్మిల గారికి సంబంధం లేదని చెప్పి ఆస్తి వివాదాల గురించి జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ భూముల గురించి ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని డైరెక్ట్‌గా వెళ్లి ఆ భూముల్ని చూసి పరిశీలించడం జరిగింది. అయితే ఆ భూముల్లో దాదాపుగా అసైన్డ్ భూముల కింద 24.8 ఎకరాలు అనేవి దగ్గర దగ్గరగా అంటే 25 ఎకరాల వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్ భూములైతే అతిక్రమించారు. అంటే దోపిడీ చేశారని చెప్పి ఆరోపణలైతే వచ్చినాయి. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పరిశీలించి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు, తహసీల్దారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా గట్టి ఆదేశాలిచ్చారు. అయితే తాజాగా చూసుకుంటే ఆ భూములకు సంబంధించి దాదాపుగా ఈ 24.84 ఎకరాల భూమి అంటే దగ్గర దగ్గరగా 25 ఎకరాల భూమిని దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అవన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి భూముల్లో భాగంగా ఉన్న ఈ 24.84 ఎకరాలనేవి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో మాచవరం మండలానికి చెందిన వేమవరం అనే గ్రామానికి 20 ఎకరాలు, మెయిన్‌గా పక్కన ఉన్న పిన్నెల్లి గ్రామానికి సంబంధించి 4.84 ఎకరాలనేవి మొత్తం ఓవరాల్‌గా దగ్గర దగ్గరగా 25 ఎకరాలనేవి ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇత్తూ ఆ భూములన్నీ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. యాక్చువల్‌గా అక్కడున్న 1515 ఎకరాల వరకు కూడా ఆల్మోస్ట్ 75% వరకు కూడా ప్రజల దగ్గరిది. అంటే ప్రజలకి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి చాలా తక్కువ ధరకి ఎకరం 1,50,000కి రూ. 2,00,000 లోపే కొనేసారని చెప్పి గతంలో చాలా వార్తలైతే వచ్చినాయి. అయితే ఈ భూముల్లో అంటే 1515 ఎకరాల్లో దాదాపుగా 75% భూమంతా కూడా ప్రజల దగ్గర నుంచి, తర్వాత అటవీ భూమి అండ్ రెవెన్యూ భూమి ఇలా పలు రకాలుగా సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలుపుకొని సరస్వతి భూములనే ఉన్నాయి. అసలు ఆ సరస్వతి భూములనేదే పెద్ద స్కామ్ అని చెప్పి బయటపడిపోయింది. అందులో మెయిన్‌గా సున్నపు నిక్షేపాలున్నాయి. ఆ సున్నపు నిక్షేపాల విలువ ప్రెజెంట్ దగ్గర దగ్గరగా 10,500 కోట్లకు పైగా విలువ చేస్తదని చెప్పి సంబంధిత మైనింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక నివేదిక అనేది వెల్లడించడం జరిగింది. ఫైనల్‌గా చూసుకుంటే ఆ సరస్వతి భూములకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చే విధంగా 25 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.